Good morning students, welcome to my channel Matru Commerce by Srinu Devarakonda. So మనం కాస్ట్ అకౌంటింగ్ లో మెటీరియల్స్ టాపిక్స్ గురించి మెటీరియల్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అందులో మనం ప్రాబ్లం నెంబర్ 12th వన్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. 12th ప్రాబ్లం ఒకసారి చూడండి. ఓకే, సో ప్రైజింగ్ ఆఫ్ మెటీరియల్ ఇష్యూస్. ప్రాబ్లం నెంబర్ 12. Others company purchased and issue material in the following order. 1st January purchase units 300 units, unit cost 3 rupees. 4th January purchase 600 units for unit cost 4 rupees. 6th January issue 500 units. 10th January purchase 700 units for unit cost 4 rupees. 15th January issue 800 units. 20th January purchase 300 units for unit cost 5 rupees. 23rd January issue 100 units. Ascertain the quantity of closing stock as on 31st January and state its value under each of the following method of pricing the issues: A. Weighted average cost, B. FIFO and C. LIFO. ఓకే, మన 3 టైప్స్లో మనకు మెటీరియల్ ప్రైజింగ్ ఇష్యూలో సంబంధించి మనకు వెయిటెడ్ యావరేజ్ క్యాల్కులేషన్ చేయమన్నాడు, ఇక్కడ ఫీఫో క్యాల్కులేషన్ చేయమన్నాడు, లీఫో క్యాల్కులేషన్ చేయమన్నాడు. ఓకే, సో మీకు ఫస్ట్ ప్రాబ్లం ఫీఫో చెప్తాను, తర్వాత లీఫో చెప్తాను. ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లం విన్నారు కదా. సో మనము ఆల్రెడీ ఫీఫో మెథడ్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు డిస్కస్ చేయబోయేది లీఫో మెథడ్. లీఫో మెథడ్లో ప్రాబ్లం ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఓకే, సో డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఆల్రెడీ ప్రాబ్లం చేసే ఉంది, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. లీఫో మెథడ్లో చేస్తున్నాము. హెడింగ్ వచ్చేసి స్టోర్ లెజర్, డేట్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, పర్చేజ్ నోట్ నెంబర్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ రా మెటీరియల్, రిక్వైరేషన్ నోట్ నెంబర్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్. సో ఫార్మట్ అనేది ఫీఫో మెథడ్లోనైనా లీఫో మెథడ్లోనైనా వెయిటెడ్ యావరేజ్ అయినా సింపుల్ యావరేజ్ అయినా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ డేట్ చూడండి. 1st January పర్చేజ్ 300 యూనిట్స్ పర్చేజ్ చేశాడు. ఫర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్ అన్నాం కదా. సో January 1st పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ నోట్ చేయండి, క్వాంటిటీలో 300 నోట్ చేయండి, యూనిట్ ఫర్ కాస్ట్లో 3 రూపీస్, టోటల్ 900 అవుతుంది. ఓకే, 300 × 3 900. సో నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ రా మెటీరియల్లో ఏమీ నోట్ చేయొద్దు. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్ నోట్ చేయండి, స్టోర్లో కంపల్సరీగా నోట్ చేయాలి. ఏదైతే పర్చేజ్ చేసిరో అది కంపల్సరీగా బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్ 300 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్, టోటల్ 900. సో January 1st క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏదైతే స్టోర్లో ఉందో అది నెక్స్ట్ డేకు మనం ఫార్వర్డ్ చేయాలని చెప్పాను ఇంతకుముందుకు ఫీఫో మెథడ్లో కూడా. సో కాబట్టి మనకు స్టోర్లో రిమైనింగ్ ఎంత ఉంది, 300 యూనిట్స్ ఉంది. ఫర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్, టోటల్ 900 అమౌంట్ ఇక్కడ నోట్ చేశాను. సో నెక్స్ట్ డే ఏం చేశాడు, January 4th మళ్ళీ పర్చేజ్ చేశాడు. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేశాడు, 600 యూనిట్స్ పర్చేజ్ చేశాడు. ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్. సో కాబట్టి January 4th ఫర్ యూనిట్ 600 యూనిట్స్ పర్చేజ్ ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్, టోటల్ 2400. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం స్టోర్లో నోట్ చేయాలి. వెంటనే స్టోర్లోకి వెళ్ళాలి. స్టోర్లో బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్లో 600 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్, టోటల్ 2400. ఓకే, సో ఇది ఇక్కడికి క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ ఏం చేసిండు, 6th January ఇష్యూ ఎంత ఇష్యూ చేసిండు, 500 యూనిట్స్ ఇష్యూ చేశాడు. సో 500 యూనిట్స్ ఇష్యూ చేశాడు. సో మనం ఇప్పుడు ఏ మెథడ్లో చేస్తున్నాం, ఇది లీఫో మెథడ్లో చెప్తున్నాను మీకు. లీఫో మెథడ్లో చెప్తున్నాను, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో చేస్తున్నాను కాబట్టి January 6th 500 యూనిట్స్ ఇష్యూ చేశాడు. సో 500 యూనిట్స్ ఇష్యూ చేసినప్పుడు మనకు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. లాస్ట్ వచ్చింది ఏంది, ఫస్ట్ వచ్చింది ఏంది ఇక్కడ 300 యూనిట్స్. 300 యూనిట్స్ తర్వాత వచ్చింది ఏంది మనకు 600 యూనిట్స్ మనకు పర్చేజ్ చేసాం. కాబట్టి ఈ 600లో నుంచి ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చేసేది మెథడ్ లీఫో మెథడ్లో ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడు ఇష్యూ ఈ 500 యూనిట్స్ ఇందులో నుంచి సెండ్ చేయాలి, 600 యూనిట్స్లో నుంచి సెండ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 600లో నుంచి మనకు 500 యూనిట్స్ ఇష్యూలో నోట్ చేయాలి, ఇష్యూ ఆఫ్ రా మెటీరియల్లో నోట్ చేయాలి. 500 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 4 రూపీస్ ఉంది. 4 రూపీస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 రూపీస్ తీసుకోవాలి. 500 × 4 2000 రూపీస్.
సో రిమైనింగ్ స్టోర్లో నోట్ చేయాలి కదా. రిమైనింగ్ స్టోర్లో సేమ్ 300 యూనిట్స్ ఫస్ట్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా నోట్ చేయాలి. 300 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్ 900. రిమైనింగ్ మనం 600 యూనిట్స్లో నుంచి ఎంత సెండ్ చేసాము, 500 యూనిట్స్ సెండ్ చేసాం. రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 100 యూనిట్స్. సో ఆ 100 యూనిట్స్ స్టోర్లో వెంటనే నోట్ చేయాలి. 100 యూనిట్స్ 4 రూపీస్ 400. సో ఇది ఇక్కడికి క్లోజ్. నెక్స్ట్ మనకు స్టోర్లో ఏదైతే ఉందో అది నెక్స్ట్ డేకి వెంటనే స్టోర్లో ఫార్వర్డ్ చేయాలని చెప్పాను. మనకు స్టోర్లో రిమైనింగ్ ఎంత మిగిలింది, ప్రీవియస్ డేట్కు 300 యూనిట్స్ 400 యూనిట్స్. ఓకే, ఈ 300 యూనిట్స్ 100 యూనిట్స్. సో ఈ 300 యూనిట్స్ కానీ 100 యూనిట్స్ కానీ వెంటనే నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ చేయాలి. 300 యూనిట్స్ 100 యూనిట్స్ స్టోర్లో ఫార్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఏమి ఇచ్చిండు, జనవరి 10th. జనవరి 10th ఎంత పర్చేజ్ చేశాడు, 700 యూనిట్స్ పర్చేజ్ చేశాడు ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్. సో 10th జనవరి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ నోట్ చేయండి, 700 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్. అమౌంట్ వచ్చేసి 2800. సేమ్ మళ్ళీ ఇది స్టోర్లో వెంటనే నోట్ చేయాలి. స్టోర్లో ఎక్కడ నోట్ చేస్తారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా మనం మెథడ్లో చేసేది. ఫస్ట్ 300 యూనిట్స్ నోట్ చేసాం, తర్వాత 100 యూనిట్స్ నోట్ చేసాం, దాని కింద 700 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్, టోటల్ 2800. నెక్స్ట్ ఇది ఇక్కడ క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ జనవరి 15 ఇష్యూ చేశాడు. ఎంత ఇష్యూ చేశాడు, 800 యూనిట్స్ ఇష్యూ చేశాడు. ఇక్కడ చూడండి 800 యూనిట్స్ ఇష్యూ చేశాడు. సో మనం ఏ మెథడ్లో చేస్తున్నాం, ఇక్కడ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో చేస్తున్నాం. సో లాస్ట్ వచ్చింది ఏంది మనకు, జనవరి 10th రోజు ఎంత వచ్చింది మనకు, 700 యూనిట్స్ వచ్చింది. 700 యూనిట్స్ స్టోర్లో నోట్ చేసాం. ఫస్ట్ ఈ 700 యూనిట్స్ ఇష్యూ చేయాలి. ఎప్పుడు, జనవరి 15 700 యూనిట్స్ నోట్ చేయాలి. ఎందుకు సార్ 800 యూనిట్స్ కదంటే మనము లాస్ట్ ఎంత వచ్చింది మనకు, 700 యూనిట్సే బ్యాలెన్స్ ఉంది స్టోర్లో. ఫస్ట్ ఈ 700 యూనిట్స్ సెండ్ చేయాలి. 700 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ ఇక్కడ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఫర్ యూనిట్ కాస్ట్ అమౌంట్ వచ్చేసి 2800 అవుతుంది. సో మనం ఇష్యూ చేయాల్సింది ఎంత, 800. 700 యూనిట్స్ ఆల్రెడీ ఇష్యూ చేస్తాం. రిమైనింగ్ ఎంత ఇష్యూ చేయాలి, 100. సో 100 ఇష్యూ చేయాలి కాబట్టి దానికంటే ముందుంది ఎంత ఉంది, 100 ఉంది. 700 కంటే ముందు వచ్చింది 100 ఉంది కాబట్టి ఆ 100 తీసుకోండి ఇష్యూలో. ఫర్ యూనిట్ కాస్ట్ 4 రూపీస్, అమౌంట్ వచ్చేసి 400. సో రిమైనింగ్ మనకు స్టోర్లో ఎంత మిగులుతుంది, ఇంకా టోటల్ ఓవరాల్గా 800 యూనిట్స్ కదా. 800 యూనిట్స్లో స్టోర్లో ఉన్న 700 పంపించాము, 100 పంపించాము. రిమైనింగ్ ఎంత ఉంటుంది స్టోర్లో, 300 ఉంటుంది. ఈ 300 యూనిట్స్ స్టోర్లో నోట్ చేయండి. ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత ఉంది, 3 రూపీస్, అమౌంట్ వచ్చేసి 900. సో జనవరి 15 క్లోజ్. నెక్స్ట్ డేట్ జనవరి 20th. జనవరి 20th అయితే ఏం చేసిండు, పర్చేజ్ చేసిండు. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసిండు, 300 యూనిట్స్ పర్చేజ్ చేశాడు ఫర్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్. సో జనవరి 20 300 యూనిట్స్ పర్చేజ్ ఫర్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్, అమౌంట్ వచ్చేసి 1500. సో దీనికంటే ముందు మన స్టోర్లో నోట్ చేస్తాం కదా, దాని కింద ఈ అమౌంట్ నోట్ చేయాలి. 300 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్, అమౌంట్ 1500. స్టోర్లో ఇప్పుడు మనకి ఎంత ఉంది, 300 యూనిట్స్ ఉంది. ఫర్ నెక్స్ట్ ఇప్పుడు పర్చేజ్ చేసిన 300 యూనిట్స్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ డేట్ జనవరి 23rd ఏం చేశాడు, ఇష్యూ చేశాడు. ఎంత ఇష్యూ చేశాడు, 100 యూనిట్స్ ఇష్యూ చేశాడు. సో చూడండి జనవరి 23rd పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఏమీ తీసుకోవద్దు, ఇష్యూలో తీసుకోవాలి. ఇష్యూలో ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి, 100 యూనిట్స్ తీసుకోవాలి. సో 100 యూనిట్స్ తీసుకోవడానికి మనకు స్టోర్లో ఎంత ఉంది, ఇక్కడ లాస్ట్ వచ్చింది 300 యూనిట్స్ ఉంది. స్టోర్లో లాస్ట్ వచ్చింది ఎంత, 300 యూనిట్స్. ఈ 300 యూనిట్స్లో నుంచి పంపించాలి. ఎందుకంటే మనం చేస్తుంది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. లాస్ట్ ఏదైతే అంటే చివరగా ఏదైతే వచ్చిందో దాన్ని మొదటగా పంపించాలి. కాబట్టి లాస్ట్ స్టోర్లో ఎంత ఉంది మనకు, స్టోర్లో 300 యూనిట్స్ ఉంది. ఆ 300 యూనిట్స్లో నుంచి 100 యూనిట్స్ పంపించాము. ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ 5 రూపీస్ ఉంది. 5 రూపీస్ 100 × 5 500. స్టోర్లో ఏ విధంగా నోట్ చేయాలి, స్టోర్లో దానికంటే 300 కంటే ముందు ఎంత ఉంది మనకు ఇక్కడ 300 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 3 రూపీస్ 900. సో మనకు ఈ 300లో నుంచి 100 యూనిట్స్ సెండ్ చేసాం కదా, రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 200 యూనిట్స్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ ఫర్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్, అమౌంట్ వచ్చేసి 1000. సో నెక్స్ట్ ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఏమి లేవు. 23rd లాస్ట్. సో ఇక్కడ 23rd లాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు టోటల్ చేసేయండి. మనకు స్టోర్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది, 300 + 200 టోటల్ 500 యూనిట్స్. వాల్యూ ఎంత, 900 + 1000 1900 వచ్చేసి వాల్యూ. సో FIFO మెథడ్లో ప్రాబ్లం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా.